తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి రాజకీయాల్లోకి రావడం ఖరారైపోయింది. అయితే ఆయన ఏ పార్టీలోనూ చేరకుండా స్వయంగా పార్టీని పెట్టారు. దీంతో తమిళనాట మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. దానికి తమిళగ వెట్రి కళగం అనే పేరును ఖరారు చేసి ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేయించారు విజయ్. అవినీతి నిర్మూలన కోసమే ఆయన పార్టీ పెట్టినట్లు తెలుస్తోంది. తిరుమలలో మంత్రి రోజాకు అమరావతి నిరసన సెగ తగిలిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారపై శ్రీవారి సేవకులు స్పందించారు. తమకు అవగాహన లేకపోవడంతో శ్రీవారి ఆలయం ముందు జై అమరావతి నినాదాలు చేశామని మహిళా శ్రీవారి సేవకులు అంటున్నారు. అమరావతి ప్రాంతానికి చెందిన తాము మంత్రి రోజాను చూడగానే ఎమోషనల్ అయ్యామని, అందుకే జై అమరావతి నినాదాలు చేశామన్నారు. తామేము చేసిన దానికి మన్నించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. శర్మల నాయకత్వం ఏపీ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరి ఓదేలానే ఉంది. బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆమె సిక్కోలు నుంచి కడప వరకు మొత్తం పర్యటించి మిగిలి ఉన్న కార్యకర్తల్ని, నేతల్ని కదిలించారు. ఇప్పుడు ప్రత్యేక హోదా పేరుతో ధర్నా చేయడంతో పాటు జిల్లాల వారీగా సభల్ని పెట్టాలని నిర్ణయించారు. సీనియర్ నేతలంతా యాక్టివ్ అయ్యారు. రఘువీరారెడ్డి, కేవీవీ వంటి వారు శర్మల వెంటే ఉండి రాజకీయ వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నా నిర్వహించారు. సీనియర్ నేతల్ని కలిశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో టీడీపీలో చేరనున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఈ నెల 8వ తేదీ తరువాత తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ క్రమంలోనే సిద్ధం సభకు తాను సిద్ధంగా లేనని ఆయన వైసీపీకి షాకిచ్చారు. తన నియోజకవర్గంలో మంత్రి జోగా రమేష్ జోక్యం చేసుకుంటున్నారని ఇదివరకే ఆయన సీఎం జగన్కు చెప్పారు. అయితే దీనిపై ముఖ్యమంత్రి పెద్దగా పట్టించుకోలేదు. వాలంటరీ కాంట్రిబ్యూటరీ రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీమ్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పీఎస్ సబ్స్క్రైబర్లకు గుడ్ న్యూస్. ఎన్పీఎస్ నుంచి పార్షియల్ విత్డ్రాకు అవకాశం కల్పిస్తూ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా మధురవాడలో ఓ తహసీల్దార్ దారుణ హత్యకు గురయ్యాడు. తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన రోజే ఆయన ఇంట్లోనే దుండగులు చంపేశారు. చినగదిలి రూరల్ తహసీల్దార్గా ఉన్న సనపల రమణయ్య ఎన్నికల నేపథ్యంలో ఇటీవల విజయనగరం జిల్లాలోని బంటుపల్లికి బదిలీ అయ్యారు. శుక్రవారం బాధ్యతలు చేపట్టిన ఆయన కొమ్మాదిలోని తన ఇంటికి చేరుకున్నారు. రాత్రి 10:15 గంటల సమయంలో ఫోన్ రావడంతో కిందకు వచ్చి అపార్ట్మెంట్ గేట్ వద్ద ఓ వ్యక్తిని కలిసినట్లు సీసీటీవీ ఫుటేజ్లో నమోదైంది. ఏపీకి ఎన్నికల వేళ కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఏపీకి రైల్వే కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇచ్చింది. నిర్మాణంలో ఉన్న 3 ప్రధాన రైల్వే లైన్లను నిధులు కేటాయించింది. ఇదే సమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆర్ఓబీలు, యూఆర్బీల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు చేసింది. గత బడ్జెట్ కంటే ఈసారి నిధులు పెంచటంతో ప్రస్తుతం పెండింగ్ పనులు వేగం పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. 2024 మధ్యంతర బడ్జెట్ను సమర్పించిన ఒక రోజు తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నెట్వర్క్ 18 ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషితో ప్రత్యేక సంభాషణలో మాట్లాడుతూ మూలధన వ్యయం విషయానికొస్తే తాము 10 లక్షల కోట్లకు దగ్గరగా ఉన్నామని తెలిపారు. తమ వ్యయం ఈ ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల కోట్లు అని పేర్కొన్నారు. ప్రణాళిక ప్రకారమే మూలధన వ్యయాన్ని పూర్తి చేస్తామని ఆర్థిక మంత్రి పూర్తి ధీమా వెలిబుచ్చారు. అలాగే 11.1 లక్షల కోట్లు పూర్తిగా వినియోగిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. క్యాపెక్స్ వినియోగానికి సంబంధించి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. హీరో వెంకటేష్, కుర్ర దర్శకుడు శైలేష్ కొరనుతో సైంధవ్ అనే ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలై ఓకే అనిపించింది. ఇక తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది. ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి పూనం పాండే మరణించారన్న వార్త అందరినీ షాక్కు గురిచేసింది. అందులోనూ సర్వైకల్ క్యాన్సర్తో చనిపోయారని మేనేజర్ ప్రకటించడం మరింత కలచివేసింది. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఎక్కడా చూసినా ఆమె ఫోటోలు, వీడియోలే వైరల్ అవుతున్నాయి. పూనం పాండే మృతి వార్త బయటకు వచ్చిన తర్వాత నెటిజన్లంతా ఓంశాంతి పోస్టులు పెట్టారు. అయ్యో పాపం అని సానుభూతి ప్రకటించారు. కానీ ఇప్పుడు అందరిలోనూ సరికొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఆమె నిజంగానే చనిపోయిందా అనే చర్చ జరుగుతోంది. భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అదరగొట్టాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో ద్విశతకంతో సత్తా చాటాడు. తన తొలి అంతర్జాతీయ డబుల్ సెంచరీకి చేరాడు. తన కెరీర్లో 6వ టెస్టులోనే డబుల్ సెంచరీ చేసి గర్జించాడు 22 ఏళ్ల సంచలనం జైస్వాల్. భారత్, ఇంగ్లండ్ మధ్య విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజైన నేడు ఫిబ్రవరి 3 డబుల్ సెంచరీకి చేరాడు జైస్వాల్. 277 బంతుల్లో 18 ఫోర్లు,
7 సిక్సర్లు బాది ద్విశతకానికి చేరాడు యశస్వి జైస్వాల్.